అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 5 రోజుల పాటు వర్షాలు కురవనుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజులు ఏపీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అనంతసాగరం, కలువాయి, చేజర్ల మండలాల్లో వరి పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వరుస అల్పపీడనాలతో కోస్తాంధ్ర, సీమ ప్రాంతాల్లో వచ్చే వారం రోజులు వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 3 అండర్ బ్రిడ్జిలు జలమయమయ్యాయి. కాకినాడ జిల్లా తునిలో విషాదం చోటు చేసుకుంది. కట్రోలు కొండ వద్ద స్నానానికి దిగిన 2 బాలురు మునిగిపోయారు. ఒకరిని స్థానికులు కాపాడారు. 11 ఏళ్ల మాకిరెడ్డి స్వరాజ్ గల్లంతయ్యాడు. కడపలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ రహదారిపై మోకాలు లోతు మేర వరద నీరు ప్రవహిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులపై వరద నీరు చేరింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీచ్ కు వెళ్లేందుకు పర్యాటకుల్ని పోలీసులు అనుమతించడం లేదు.